నిత్యం పొరుగు దేశాలతో చైనా ఘర్షణలకు దిగుతుంది. దక్షిణ చైనా సముద్రంలో ఫిలిప్పైన్స్తో దారుణంగా వ్యవహరిస్తుంది. భారత్తో ఒకవైపు చర్చలు జరుపుతూనే మరొక వైపు సరిహద్దుల్లో భారీగా సైన్యాన్ని మోహరిస్తుంది. అగ్రదేశం అమెరికాకు సవాల్ విసురుతోంది. దేశంలో ఆర్థిక వ్యవస్థ దివాలా దిశగా అడుగులు వేస్తున్నా చైనా పంతం వీడడం లేదు. పొరుగు దేశాల సరిహద్దుల్లో వెనక్కి తగ్గడం లేదు. ప్రపంచంపై రెచ్చిపోయే డ్రాగన్కు కూడా ఓ దళం చుక్కలు చూపుతోంది. ఆ దళం పేరు వింటే బెంబేలెత్తిపోతుంది చైనా. అయితే ఆ దళం వెనుక ఎవరు ఉన్నారో ఇప్పుడు డ్రాగన్కు క్లారిటీ వచ్చేసింది. ఆ దళంపై పోరాటం కాదు కదా, తమ పౌరులను రక్షించుకునేందుకే ప్రయత్నాలు చేస్తుంది. అసలు డ్రాగన్కే వణుకు పుట్టించిన ఆ దళమేది? ఆ దళం వెనుకున్న వారెవరు? వాచ్ ది స్టోరీ. బలూచ్ రెబెల్స్ దెబ్బకు చైనా వణుకుతోందా? పాకిస్తాన్ ఆర్మీకి రెబెల్స్ చుక్కలు చూపుతున్నారా? బలూచ్ రెబెల్స్ వెనుక ఎవరున్నారు? పాకిస్తాన్ పోర్ట్లలో అత్యంత కీలకమైనవి కరాచీ, గ్వాదర్. గ్వాదర్ పోర్ట్ను ప్రపంచ వాణిజ్యానికి హబ్గా మారుస్తామని డ్రాగన్ కంట్రీ చెప్పింది. అనుకున్నట్టుగానే గ్వాదర్ పోర్ట్ అభివృద్ధికి చైనా యాక్షన్ చేపట్టింది. భారీగా చైనీయులను రంగంలోకి దింపింది. పనులను ప్రారంభించింది. ఇవన్నీ చూస్తున్న పాకిస్తాన్ తమ దశ తిరిగిపోతుందని మురిసిపోయింది. గ్వాదర్ పోర్ట్ కాసులు కురిపిస్తుందని అంచనాలు వేసుకుంది. పోర్ట్ను అభివృద్ధి చేసే మాటున పాకిస్తాన్లో పాగా వేయాలని డ్రాగన్ ప్లాన్లు వేసింది. ఇరాన్ నుంచి గ్వాదర్ మీదుగా ఈజీగా చమురును దేశంలోకి తరలించవచ్చని సంబరం పడింది. అందుకోసం సీపేక్ పేరుతో భారీ రహదారులను నిర్మించింది. అదే గ్వాదర్ నుంచే అమెరికాకు, భారత్కు చెక్ పెట్టవచ్చని ఊహించుకుంది. సైలెంట్ గా ప్లాన్ అమలు చేయాలని ఆశపడింది. 2007లో $25 కోట్ల గ్వాదర్లో పోర్ట్ పనులను ప్రారంభించింది. కానీ పాకిస్తాన్ అంచనాలు, చైనా ఆశలను ఓ తిరుగుబాటు దళం తుంచేసింది. ఈ రెండు దేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ఆ దళం బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ BLA. బలూచిస్తాన్లో తిరుగుబాటు దళమే ఈ BLA. BLA దెబ్బకు పాకిస్తాన్లోని తమ పౌరులకు చైనా కీలకమైన హెచ్చరికలు జారీ చేసింది. పాకిస్తాన్లో ఎక్కడికి వెళ్లినా ఖైబర్, బలూచ్ ప్రాంతాలకు మాత్రం పొరపాటున కూడా వెళ్లవద్దని వార్నింగ్ ఇచ్చింది. వార్నింగ్స్ చైనా ఎందుకిచ్చింది? ఎందుకు బలూచ్ రెబెల్స్ అంత డేంజర్ అని చైనా భావిస్తోంది? బలూచ్ రెబెల్స్ ఎంత పవర్ఫుల్లో తెలుసుకోవాలంటే 2022లో గ్వాదర్ పోర్టుపై జరిగిన దాడి గురించి తెలుసుకోవాల్సిందే. బలూచిస్తాన్లోని గ్వాదర్ పోర్ట్ వద్ద భద్రతకు 15,000 మంది సైనికులను పాకిస్తాన్ ఆర్మీ మోహరించింది. పోర్టు నిర్మాణంలో పాల్గొంటున్న చైనీయులకు భద్రత కల్పించడానికే ఈ సైన్యాన్ని ఇస్లామాబాద్ మోహరించింది. కానీ 8 మంది బలూచ్ రెబెల్స్ గన్నులు, బాంబులతో గ్వాదర్ పోర్టుకు వెళ్లారు. పోర్టు వద్ద ఉన్న చైనీయులు ఉన్న భవనాన్ని టార్గెట్ చేశారు. ఈ భవనానికి పాకిస్తాన్ నుంచి ప్రధానంగా ఇంటెలిజెన్స్, పారామిలిటరీ బలగాలు కాపలాగా ఉంటాయి. నిత్యం సైన్యం పహారా కాస్తుంది. పాకిస్తాన్ సైన్యం కళ్లు కప్పింది. చైనీయులు ఉండే భవనంపై దాడి చేసింది. ఈ దాడిలో పాకిస్తాన్ సైన్యం భారీ మూల్యాన్ని చెల్లించుకుంది. 2 సైనికులు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. ఇక్కడ చనిపోయింది 2 సైనికులే కావచ్చు, కానీ 15,000 మంది సైనికులు ఉన్న బలూచ్ రెబెల్స్ ను మాత్రం అడ్డుకోలేకపోయారు. నిజానికి గ్వాదర్ పోర్ట్ పరిధిలోని ప్రతి చోట చెక్ పాయింట్స్ ఉంటాయి. భారీగా నిఘా వ్యవస్థలు అందుబాటులో ఉంటాయి. సింపుల్ గా చెప్పాలంటే ఈ ప్రాంతంలోకి చీమ వచ్చినా గుర్తించే సత్తా ఉంటుంది. అలాంటిది 8 మంది బలూచ్ రెబెల్స్ గ్వాదర్ పోర్ట్ ప్రాంతంలోకి చొరబడి దాడులు చేయడంతో పాకిస్తాన్ మిలిటరీ పరువు పోయింది. ఎందుకంటే 8 మంది తిరుగుబాటుదారులను అడ్డుకోవడానికి 15,000 మంది సైనికులు 2 గంటల పాటు శ్రమించాల్సి వచ్చింది. బలూచిస్తాన్ తిరుగుబాటుదారులు ప్లాన్ వేశారంటే బాంబులు పేలి దద్దరిల్లాల్సిందే. తుపాకీ పట్టారంటే తూటల వర్షం కురవాల్సిందే. 2021లోనూ గ్వాదర్ పోర్టు వద్ద ఓ కాన్వాయ్పై దాడి జరిగింది. ఈ వాహన శ్రేణిలో 23 మంది చైనాకు చెందిన ఇంజనీర్లు ఉన్నారు. బలూచ్ రెబెల్స్ దాడి నుంచి చైనీయులు త్రుటిలో తప్పించుకున్నారు. ఇంజనీర్లు ప్రయాణిస్తున్న వాహనాలన్నీ బుల్లెట్ ప్రూఫ్ కావడంతో ప్రాణాలతో బయటపడ్డారు. అయితే ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ సైన్యంపై చైనా నమ్మకం పోయింది. సొంత ఆర్మీని రంగంలోకి దించింది. గ్వాదర్ పోర్ట్ వద్ద చైనా ఆర్మీని బీజింగ్ మోహరించింది. కానీ ఫలితం లేకుండా పోయింది. బలూచిస్తాన్ రెబెల్స్ ను ఎలా అడ్డుకోవాలో తెలియక చైనా, పాకిస్తాన్ తలలు పట్టుకుంటున్నాయి. గ్వాదర్ పోర్ట్ సంగతి పక్కన పెడితే తాజాగా బలూచిస్తాన్లోని ఖుజ్దార్ జిల్లా జెహరీలో BLA దాడులు చేసింది. ఈ దాడులకు 80 మంది రెబెల్స్
పక్కా ప్లాన్తో వచ్చారు. తహసీల్ కార్యాలయాన్ని చుట్టుముట్టారు. జహీర్ బజార్ చుట్టూ చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. సమీపంలోని పర్వతాల నుంచి కూడా పికెట్లు ఏర్పాటు చేశారు. పాకిస్తాన్ పారామిలిటరీ స్థావరంపై దాడి చేశారు. అక్కడి సైనికులను బందీలుగా పట్టుకున్నారు. రికార్డులను, కార్యాలయాలను దహనం చేశారు. ఒక రకంగా చెప్పాలంటే జహీర్ బజార్ ను BLA తన నియంత్రణలోకి తీసుకుంది. అయితే అసలు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఎందుకంత పవర్ఫుల్ గా మారింది? ఈ తిరుగుబాటుదారులకు నిధులు, ఆయుధాలు ఎవరిస్తున్నారు? బలూచ్ రెబెల్స్ ఎవరి సాయం లేకుండా ఇలాంటి భారీ దాడులు చేయగలదా? పాకిస్తాన్ ఆర్మీనే లక్ష్యంగా చేసుకోగలదా? చైనీయులను టార్గెట్ చేయగలదా అని బీజింగ్, ఇస్లామాబాద్ అనుమానిస్తున్నాయి. బయటి శక్తులు ఎవరో BLAకు సాయం చేస్తున్నట్టు భావిస్తున్నాయి. ఈ విషయమై ఇరు దేశాలు ఆరా తీస్తున్నాయి. కానీ ఈ విషయంలో పాకిస్తాన్ ఆర్మీ మాత్రం మౌనంగా ఉంది. అయితే గ్వాదర్లో చైనా పాగవేయడాన్ని ఇటు భారత్, అటు అమెరికా వ్యతిరేకిస్తున్నాయి. భారత్ వ్యతిరేకించడానికి కారణం ఉంది. ఎందుకంటే పక్కలో చైనా బల్లెంలా మారుతుందని భారత్ ఆందోళన చెందడం సరైనదే. కానీ అమెరికా వ్యతిరేకించడాన్ని చైనా అనుమానంగా చూస్తోంది. బలూచ్ తిరుగుబాటుదారులకు అమెరికా అడ్డగా ఉందని బీజింగ్ భావిస్తుంది. దీనికి కారణం ఉంది. పాకిస్తాన్లో చైనా పాగవేయడం అమెరికాకు అస్సలిష్టం లేదు. గ్వాదర్ పోర్టుతో పాటు బలూచిస్తాన్లోని భారీగా ఉన్న కాపర్ గనులను సొంతం చేసుకోవాలని డ్రాగన్ కంట్రీ యత్నిస్తుంది. ఈ రెండు చర్యలతో పాకిస్తాన్కు నిధులు పెరుగుతాయి. దీంతో ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ మరింతగా పెంచి పోషిస్తుందని అమెరికా ఆందోళన. అందుకే ఈ దేశంపై ఎప్పుడు అగ్రదేశం ఓ కన్నేసి ఉంచుతుంది. చైనాను బలూచిస్తాన్ నుంచి తరిమేయడమే లక్ష్యంగా పట్టుకుంది. బలూచిస్తాన్ నుంచి చైనాను తరిమేయడానికి ఇస్లామాబాద్, పాక్ ఆర్మీ అంగీకరించదు. అలాంటప్పుడు అమెరికాకు ఉన్న ఆప్షన్ ఏంటి? బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీనే. పైగా బలూచిస్తాన్లో పాకిస్తాన్ పాలకులు అంటే పీకల్లోతు కోపంతో ఊగిపోతున్నారు. అందుకే వారికి అమెరికా నిధులు, ఆయుధాలు ఇస్తున్నట్టు చైనా అనుమానిస్తోంది. నిజానికి చైనా అనుమానించేందుకు ఈ కారణం తప్ప ఎలాంటి ఆధారాలు లేవు.